మహాలక్ష్మి. మహాలక్ష్మి ఏం చేస్తుంటారండి? నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. పవన్ గారి కోసమని ఇక్కడికి వచ్చాను. అన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అని ఇక్కడికి వచ్చారు మీరు? అవునండి. ఎందుకని ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చారండి? అంత అభిమానం ఏంటండి మీకు? పవన్ గారు చాలా మంచివారండి. ఆయన ప్రజలకి బాగా మంచి చేస్తారని కోరుతున్నాను. ఏంటండి ఆయనలో మీకు కనిపించిన మంచితనం ఒక 2 పాయింట్లు చెప్పగలరా? ఆయన చాలా మంచివారండి. అలాగే పేదవాళ్ళని పైకి తీసుకురావాలనుకుంటారు. అలాగే ఆర్మీలో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, రైతులకి, ఇలా చాలా మందికి తన ఉన్న సంపాదన కూడా వాళ్ళకి ఇచ్చి ఇస్తున్నారు. అలాంటి మంచి పనుల వల్లే ఆయన ఇన్స్పైర్ అయ్యారు మీరు? అవును. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడు వచ్చారండి? నేను ఫిబ్రవరి లో వచ్చాను. 3 వీక్స్ చేశాను. మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళి మళ్ళీ వచ్చాను. ఇంకా ఎలక్షన్ అయ్యే వరకు చేస్తాం. ఎలక్షన్ వరకు ఎక్కడ ఉంటారండి? ఇప్పుడు ఏంటంటే మీ అభిమాన నటుడే కానీ, మీ అభిమాన రాజకీయ నాయకుడే కానీ ఇక్కడ పోటీ చేస్తున్నారు పిఠాపురంలో. ఎలా ఉంది ప్రజల స్పందన? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎంత వస్తుంది అన్నారు మెజారిటీ? 1,00,000 ఓట్లు వస్తాయని. 1,00,000 ఓట్లు వస్తాయి. అది ఇప్పుడు మరి గెలిచిన తర్వాత మీ ఆనందం అనేది ఎలా ఉంటుందండి? మీ ఇష్టమైన హీరో గానీ లేకపోతే మీ ఇష్టమైన రాజకీయ నాయకుడి కానీ గెలిచిన తర్వాత మీ అభిమానం మీ ఎలా ఉంటుందండి? మీ ఆనందం అనేది చెప్పలేనంత ఆనందం ఉంటుందండి. అంతకన్నా మించి ఏముంటుందండి? అది ఆయన గెలిపే మీ లక్ష్యం అంటారు? అవును. అది పక్క. మరి ఫైనల్ గా ఆయన కోసం మీరు కృషి చేస్తున్నారు కదా, మీ వంతు మీ సహకారంగా మీరే చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకు అన్నమాట? ఒక పక్కన బాగా లేని వాళ్ళకి కొంత చేసుకుంటూ వస్తున్నాము. ప్రస్తుతం ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అంతా సాయం చేసుకుంటూ వస్తున్నాము. అది ఫైనల్ గా అయితే ఆయన బాటలో నడుస్తానంటారు? అవును. ఫైనల్ గా మీ ఓటు ఎవరికైనా? పవన్ గారే. పవన్ గారు. ఆయన గుర్తేంటంటే గ్లాస్. అలాగే ఉదయ్ గారు ఎంపీ, ఆయనకి కూడా గ్లాస్ గుర్తు. ఇద్దరికి సపోర్ట్ చేయడానికి వచ్చాం.